హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఉడకబెట్టిన మినపప్పుతోటి క్రిస్పీగా అలాగే సూపర్ టేస్టీగా ఉండే కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా మనము ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి 1 కప్పు మినపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పులోకి వాటర్ వేసేసుకొని 2 నుంచి 3 సార్లు మినపప్పును నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మనము ఏ కప్పుతోనైతే మినపప్పు తీసేసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ వేసేసుకొని అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. అరగంట తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మినపప్పు అయితే మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఉడికించుకున్న మినపప్పును వాటర్తో సహా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనము ఈ పేస్ట్ గ్రైండ్ చేసేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి, మనం వేసిన వాటరే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపప్పు పేస్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పిండి కలిపేసుకోవడానికి ఒక బేసన్ తీసేసుకొని అందులోకి ఏ కప్పుతోనైతే మినపప్పు తీసేసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. నేనైతే పెద్ద కప్పుతో వేసుకుంటున్నా కాబట్టి 2 కప్పుల బియ్యం పిండి వేసుకున్నానండి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూను బటర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ కనుక లేకపోతే ఆయిల్ని వేడి చేసి కూడా పిండిలోకి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బటర్ని పిండిలో కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూను ఇంగువ వేసుకోవాలండి. ఇక్కడ మనకి వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ వేసేసుకొని వాటర్ లాంటిది ఏం యాడ్ చేయకుండా ఈ మినపప్పు తడితోటే పిండిని అంతా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారపూసలోకి కారం లాంటిది ఏం వేయలేదండి, మీరు కావాలనుకుంటే కారం కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫైనల్లీ మనకి కారపూస కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కారపూస ఒత్తేసుకోవడానికి కారపూస మిషన్ తీసేసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఒక గరిటె పెట్టేసుకొని మనం కారపూసలాగా ఒత్తేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన కారపూసలు కూడా ఒత్తేసి రెడీగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండొద్దండి, మీడియంగా వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా వేడిగా ఉన్న ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూస వేసేసుకోవాలి. మనం ఈ మినపప్పు కారపూసల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో కాల్చేసుకుంటే పైన ఎర్రగా అయిపోతాయండి తొందరగా. అందుకని చెప్పేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. ఫైనల్గా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత బయటికి తీసేసుకోవాలండి. మనకి మినపప్పు కారపూస అనేది ఫస్ట్ చూసేటప్పుడు కొంచెం వైటిష్ కలర్లో ఉంటుందండి, బయటికి తీసేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన కారపూసలను కూడా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి ఉడికించిన మినపప్పుతోటి కారపూస అయితే రెడీ అయిపోయిందండి. చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా సూపర్ టేస్టీగా చాలా బాగున్నాయండి. మీకు చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో. నేనైతే కారం ఎందుకు వేయలేదంటే మనకి కారపూస చూడడానికి ఈ విధంగా వైటిష్ కలర్లో కనబడితే చాలా బాగుంటుందని చెప్పేసి కారం వేయలేదండి. మీరు కావాలనుకుంటే కారం కూడా వేసేసుకోవచ్చు. ఓకేనండి, కారపూస ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.